రత్తాలు ఎంత పని చేసావే మీ అమ్మ. అయ్యో నాగయ్యా, రత్తాలు చచ్చిపోయావా? రత్తాలు ఓసిని అమ్మ కడుపు పాడ ఎంత పని చేశావే? ఒరే నాయన, గుండె రాయి చేసుకోరా, ఏడిస్తే చచ్చిపోయింది తిరిగి వస్తుందిరా. రాసురా, ఎంత మంచిదిరా ఇది. ఒరే నాగయ్య, ఈ చచ్చిపోయినందుకు నువ్వేంట్రా ఊరంతా ఏడుస్తున్నారయ్యా. ఊరుకోరా నీ దుప్పలేగా. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనురా. ఇది నీకే కాదురా పెళ్ళం, నాకు పెళ్ళమేరా. ఏంట్రా అట్టా చూస్తావు? ఈ రత్నాలు మనకే కాదురా, ఊరందరికీ పెళ్ళమేరా. ఇగో నేను చెప్పేది ఏం తెలుసు నీకు? ఏం తెలుసురా నీకు? పెళ్ళం పని మీద మీకేం తెలుసురా? రే, ఆ మాటకొస్తే ఈ పిల్లలు నీ పిల్లల, ఊరందరికీ పిల్లలేరా? ఊరందరికీ పిల్లలా? నా పిల్లలు నీకు నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుస్తున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్న, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎనబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండాబుర్జీ రెడీయా? నీ పెండాబుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండాబుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాపురి చేసింది? నేనేనండి. దీన్ని అండాపురి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరనుకున్నారా నువ్వు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ ముఖారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. ఓహ్ సారీ. ఓహ్, దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న
7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. అంటే యాజ్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగా అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. ఎలా వస్తారా వదిలితే రావడానికి?